కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్టా పద్మ. 20 కేజీల గంజాయిని తరలిస్తున్న 2 మహిళల అదుపులోకి తీసుకున్నామన్న ఏసీపీ అన్నపు నరసింహమూర్తి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిపై తిరగబడ్డ ప్రజలు. పెద్దాంబరపేట ఔటర్ రింగ్ రోడ్ లో కాల్పులు జరిపిన నల్గొండ పోలీసులు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్టా పద్మ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 71వ వార్డు విశ్వరాయ నగర్ లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్టా పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని, ఇందులో భాగంగా విశ్వేశ్వరాయ పార్కులో వివిధ రకాల పండ్ల చెట్లు నాటి దేశ సమైక్యతను చాటి చెప్పామన్నారు. ఈ రోజులలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురవుతున్నారని, దానికి కారణం మనం పీల్చే గాలి అని, అందుకోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, అప్పుడే ఆక్సిజన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు వాసు, ప్రెసిడెంట్ రెడ్డి, చంద్రశేఖర్, కాలనీ సీనియర్ సిటిజన్స్ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. అక్కడ కారబెట్టి కట్టిస్తే సరిపోతుంది. అక్కడ మొక్క థ్యాంక్స్ టు భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఏది పెట్టే పరిస్థితి అడిగితే మీకు ఇక్కడ మొక్క పెట్టారా సార్? మీరు మగవాళ్ళు వచ్చారు, మీరు మగవాళ్ళు అంటే సార్ బాబాయ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే, బాబు నాకు ఏం కావాలంటే సార్ చెప్పులు వేసుకోండి సార్. అండి, ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు తన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే భావి తరాలకు ఈ యొక్క చెట్లు అంతరించిపోతున్నాయి కనుక అలా కాకుండా వాళ్ళకి ఈ చెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలి అని చెప్పి
నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు దేశం అంతటా అన్ని చోట్ల చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ 71వ వార్డులో మరి మా కాలనీ ప్రెసిడెంట్లు, సెక్రటరీస్, గుడి కమిటీ వారు, అలాగే మా కాలనీ పెద్దలు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క విశ్వేశ్వరనగర్ కాలనీ పార్కులో చక్కగా ఫలాలనిచ్చినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో, ఉసిరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా, ఇలా ఫలాలనిచ్చే చెట్లు చక్కగా ఈ పార్కు చుట్టూ వేయటం జరుగుతుంది ఈరోజు. అందులో భాగంగా మరి పెద్దలు వారి యొక్క అనుభవాన్ని కూడా పంచుకుంటారు. పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో బ్యాగులు 20 కేజీల గంజాయిని తరలిస్తున్న 2 మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. ఇక పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెందుర్తి పోలీసులు ఆధ్వర్యంలో పెనగాడ గ్రామం వద్ద చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా బస్సులో 20 కేజీల గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్న 2 మహిళలను పట్టుకున్నామన్నారు. మీరు వద్ద నుండి 49,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక ఈ మీడియా సమావేశంలో పెందుర్తి సీఐ ఎల్ రామకృష్ణ, ఎస్ఐ సింహాచలం పాల్గొన్నారు. విన్యాసం మనం ఎందుకు చేయకూడదు? మనం రోజుల్లోని అందుకే నాకు సార్ ఇట్లా సార్ ఒక్క సంవత్సరం సార్ సార్ మనకంటే కేసీ గట్టి వాయిస్ ఫ్యాన్ అంటే కొంచెం వస్తుంది సార్ సరే పెనగాడి జంక్షన్ దగ్గర ఈ ప్రణాళికాబద్ధంగా తనిఖీలు చేస్తుండగా అటు పాడేరు నుంచి వచ్చిన బస్సులు పెనగాడి జంక్షన్ మీదకి వస్తాయి. కాబట్టి ఈ తనిఖీని చూసి బస్సులో నుంచి ఈ గంజాయి కలిగిన ఉన్న వాళ్ళు దిగిపోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో మా చెక్ పోస్ట్ వారు చాకచక్యంగా ప్రదర్శించి అప్రమత్తంగా ఉన్నందువలన చాకచక్యం ప్రదర్శించి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి, ఇదిగో మీరు చూస్తున్న గాంజాయి, అది స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే గాంజాయి కొనుగోలు అమ్మకాలకి ఉపయోగించే 49,000 రూపాయలు కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర 2 మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ముంచకపుట్టి నుంచి బయలుదేరి అక్కడి నుంచి అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆవిడకి ఒక సోర్స్, ఒక ఆయన, అంటే ఇవన్నీ కూడా మేము డిస్క్లోజ్ చేసినందువల్ల తదుపరి సోర్స్ ఆయన తప్పించుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి అతని పేరు కూడా డిస్క్లోజ్ చేయట్లేదు మేము. అక్కడ సోర్స్ ఒక ఆయన ఈ 20 కేజీలు గంజా ఆమెకి ఇస్తే ఆమె దగ్గర నుంచి ఇది వరంగల్ వెళ్ళడానికి ఇంకొక మహిళ ద్వారా తీసుకుపోతుండగా మనం దీన్ని చాకచక్యంగా పట్టుకోవడం అనేది జరిగింది. దీనికి ముందు వెనక అంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రాన్స్పోర్టర్ ఎవరు, పెడలర్ ఎవరు, అల్టిమేట్ కన్జ్యూమర్ వరకు ఇప్పుడు మా కమిషనర్ పోలీసు వారు ఆది నుంచి అంతం వరకు కనెక్ట్ చేయాలని, అందులో ఎవరు కాబట్టి వాడి దుష్కార్యానికి వాడు ఒడిగడుతున్నారు. కానీ దానివల్ల గ్రౌండ్ లెవెల్లో యువత దానికి అలవాటు పడి నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎటువంటి వాళ్ళ దృష్టికి వచ్చినా వెంటనే కన్సల్ట్ ఏజెన్సీ ఆ నెంబరు 9440796008. మళ్ళీ చెప్తాను, 9440796008. అలాగే మా పెద్దుర్తి సిఐ గారి నెంబరు 9440796039 9440099609.
ఈ గేట్వేలో వాళ్ళు టీనేజర్స్, అడల్ట్స్ ఫ్రెండ్స్ మాట వింటారు. తల్లిదండ్రుల మాట కంటే ఫ్రెండ్స్ మాట వింటారు. ఒక ఫ్రెండ్ తీసుకున్నందువల్ల ఇంకో ఫ్రెండ్కి అడ్డుకుంటుంది ఇది. కాబట్టి ఉప్పల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ యూపీహెచ్సిలో అన్ని వార్డు, ఫార్మసీ, ఎక్స్రే అలాగే ల్యాబ్లను పరిశీలించి వైద్య సదుపాయాల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అన్న సైడ్ జరు అన్న జరగన్న. హలో నేడు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు అర్ధరాత్రి ఎండల్లోకి చొరబడి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జగన్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, డిఆర్ఎస్పీ, బీజేవైఎం నేతలను వివిధ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని దుయ్యబడ్డారు. నిరుద్యోగుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంలో మీనమేషాలు వేస్తుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని వెంటనే అరెస్ట్ చేసిన డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు చలో టీజీపీఎస్సీకి పిలుపునివ్వడం జరిగింది. దాని కార్యక్రమానికి వెళ్తారనే ఉద్దేశంతో ఈ జిల్లాలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఇతర విద్యార్థి యువజన సంఘాల నాయకులని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. రాత్రికి రాత్రే ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలు, నిరుద్యోగుల ఆశయాలు నెరవేరుతాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువత కలలుగన్నదో వాటిని నీరుగారుస్తూ ఈరోజు నిరుద్యోగులను మరింత సమస్యల ఊబిలోకి నెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు అదే తప్పును ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వెంటనే నిరుద్యోగుల సమస్యను పరిష్కరించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు నియామకాలు చేపడతామని హామీ ఇచ్చిరో ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో వేసినట్టు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా ఇంకా పెంచాలి. అదేవిధంగా డిఎస్సికి ఏదైతే గడువు ఇచ్చారో అది చాలదు, కనీసం 50 రోజులు అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి వాళ్లకు సమయం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఆశలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎన్నో కష్టాలకు వచ్చి నష్టాలకు వచ్చి తెలంగాణను సాధించి ఈరోజు స్వరాష్ట్రంలో కూడా ఉద్యోగాలు రాక యువత ఈరోజు నీరుగారిపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించాలి. ఈరోజు అరెస్టులు చేయడం, అణచివేయడం ఇదేమి తెలంగాణ యువతకు కొత్త కాదు. కాబట్టి ఎంత అణిచితే, ఎంత నిర్బంధాలు చేస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమం చేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి యువకులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకొని వెంటనే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్ రిపేరింగ్ చేయకుండా అలాగే వదిలేశారు. దీనిపై స్థానికులు అనేక సార్లు పెద్దెత్తున నిరసనలు కూడా చేశారు. అధికారులు గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకోవడం లేదని వాళ్ళు ధర్నాకు కూడా దిగారు. చివరికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ పనుల పర్యవేక్షణ కోసం స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి విచ్చేశారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానిక ప్రజలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఇన్ని రోజులు మేం పడుతున్న కష్టాలు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న చొరవతో పనులు జరుగుతుంటే చూడ్డానికి వస్తారా అని నిలదీశారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కలగ చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
कितने बार लगाया मैं, कितने बार ऑफिसरों का आपको लगाया मैं वापस। एक मिनट बात हो जाए, आप मेरे को लगाए, मैं आप मेरे को लगाए, मैं भी आपको लगाया साहब, मगर पब्लिक का क्या गुस्सा है वो तो आप धरना करे खुद दिया है साहब, और कुछ भी प्रॉब्लम नहीं है, आपका कुछ भी नहीं, आप धरना करे खुद दिया है, कोई तकलीफ है पब्लिक आप राना ना साहब మాట్లాడుతూనే కొట్లాడతారు అదే సంస్కారము ఓకే సార్ సమస్యలు ఉంటే ఇప్పుడు బస్తీ మొత్తం మీద కూర్చొని ధర్నా చేస్తాం, ఏ ఒక్క లీడర్ వచ్చి సమాధానం ఉండవా? నేను బరాబర్ చెప్తున్నా, హనుమంతన్న దగ్గర పోతా ఇన్సూరెన్స్ ఇస్తే ఇలా వర్క్ స్టార్ట్ అయింది. నేను నేనేమంటున్నా ఓకే సార్ సమస్యలు ఉంటే ఇప్పుడు బస్తీ మొత్తం మీద కూర్చొని ధర్నా చేస్తాం, ఏ ఒక్క లీడర్ వచ్చి సమాధానం ఉండవా? నేను బరాబర్ చెప్తున్నా, హనుమంతన్న దగ్గర పోతా ఇన్సూరెన్స్ ఇస్తే ఇలా వర్క్ స్టార్ట్ అయింది. నేను హైదరాబాద్ పెద్దాంబరపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడడంతో పోలీసులు ఒక రౌండ్ గాల్లోకి తుపాకులు కాల్చారు. అనంతరం ఇద్దరు సభ్యులు దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని నల్గొండకు తరలించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య గురయ్యారు. మెదక్ జిల్లాకు చెందిన సాయిలు 35 సంవత్సరాల వయసు గల బీరంగూడలో నివాసం ఉంటున్నారు. మియాపూర్లో ఇసుక లారీ అన్లోడ్ అడ్డాగా కూలీగా పనిచేస్తున్నాడు. ఆయన ఉదయం 4:30 గంటల సమయంలో టీ స్టాల్ నిర్వాహకుడు సతీష్ అలియా శ్రీనివాస్ కు మరియు సాయికి నీళ్ల విషయంలో గొడవ చోటు చేసుకుంది. సాయిలపై టీ స్టాల్ నిర్వాహకుడు మరియు మరొక ఇద్దరు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇప్పుడు రాజ్యం తీసుకొని పీకేసి చేసినాం. పోలీసులు పీకిందంటే దాని అర్థం ఏందో మాకైతే తెలియదు. మేము తెలిసి తెలియని కూలి కైకిలు చేసి బతికేటోళ్ళు మేము. మరి దాన్ని నైట్ వచ్చి అక్కడ వేరే బండి కొట్టి వచ్చి అక్కడ మా అన్న నీళ్ళు అనుకోండి. నీళ్ళు అనుకోతే అన్నను కొట్టారు. కొట్టి వెళ్తొచ్చిండు మరి తర్వాత 10 నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి కొట్టిన తర్వాత మళ్ళీ హోటల్ కట్టి తీసుకుపోయి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు గొడవ జరిగింది తెలియదు సార్. అక్కడ మీద జరిగింది నేను దూరం కానీ తీసుకుపోయేది తెచ్చేది చూసి తీసుకుపోయి బండ్లు 2 బండ్ల మీద తీసుకుపోయి అక్కడ పడేసిపోయారు. హోటల్ కాడ 2 బండ్ల మీద బైక్ స్కూటీ మీద తెచ్చి పడేసిపోయారా? నువ్వు ఏ సమయంలో చూసినావు? అది 4:20 పోలీసులు సీసీ కెమెరాలు వీకపోయారు. నిజమేనా? నేను ఇక్కడ వచ్చింది కెమెరా తీసినప్పుడు అయితే ఇక్కడ వచ్చింది హాస్పిటల్ వస్తే. తెలంగాణ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి నిఘా పెంచడంతో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. దీనిలో భాగంగానే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్టిగా కారులు ఒరిస్సా మల్కాన్గిరి బోర్డర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 27 కేజీల గంజాయి పట్టుకుని 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో నిందితుల్లో ఒకరు మైనరు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువునందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కట్టపైన ఉన్న ప్లే ఏరియా దగ్గర మొక్కలకు నాటారు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యులు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి ఎం దుర్గా, దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆర్కల భూపాలరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నియోజకవర్గ మరియు మీర్పేట మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, సునీత బాలరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఏఈ బల్వంత్ రెడ్డిని 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొంచెం డీటెయిల్స్ చెప్పేసి వెళ్ళిపోతాం.
చెప్తా సార్ ప్లీజ్ ఓకే 2 నిమిషాలు సహకరిస్తే మాకు ఇదైతే చేసుకోవాలి బయటికి అప్పుడు మేము మామూలుగా చెప్పుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఏ లోపట్టున్నాడు ఆయన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్టా పద్మ. 20 కేజీల గంజాయిని తరలిస్తున్న 2 మహిళల అదుపులోకి తీసుకున్నామన్న ఏసీపీ అన్నపు నరసింహమూర్తి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిపై తిరగబడ్డ ప్రజలు. పెద్దాంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ లో కాల్పులు జరిపిన నల్గొండ పోలీసులు. ఇవి ఇప్పుడు ఒక బ్రేస్ మన బ్రేస్ తో మళ్ళీ కలుద్దాం.